ఎవరు ఈ అబ్బాయి? చాలా అందంగా ఉన్నాడు. అచ్చం ఇంతకు ముందు అమ్మాయిలకి జరిగినట్లే ఈ అమ్మాయికి కూడా జరిగింది. అసలు ఈ ఊర్లో ఏం జరుగుతుందో ఏంటో ఏమీ అర్థం కావడం లేదురా. అమ్మాయిలు పిచ్చివాళ్ళు అయిపోతున్నారు, నల్లగా అయిపోతున్నారు. అసలు ఈ ఊరిలో ఏం జరుగుతోందిరా? అందరూ అన్నట్టు ఒకవేళ ఏదైనా దెయ్యాలే ఇలా చేస్తున్నాయేమో అని నాకు కూడా అనిపిస్తుంది. బాబాయ్, రాత్రి నీకోసం నేను చాలా ఎదురు చూశాను బాబాయ్. తర్వాత ఇంక నిద్ర పట్టేసింది. నాకోసం అక్కడి నుండి ఏం తెచ్చావో చూపిద్దుగాని రా బాబాయ్, వెళ్దాం. రాజు, అక్కడంతా ఎలా ఉంటుంది నాన్నా? బావుందన్నయ్య. అక్కడ ఒక ఫ్లాట్ కొంటానన్నావు కదా, మంచి ఫ్లాట్ ఏదైనా చూసావా? చూశానన్నయ్య. మీరు కూడా వచ్చి అంతా నచ్చిందో లేదో చెప్తే మనం ఓనర్తో మాట్లాడచ్చు. నాన్న, నేను లలిత దగ్గరికి వెళ్లి నోట్బుక్స్ కొన్ని తెచ్చుకుని వస్తాను నాన్నా. ఎక్కడికి వెళ్లేది? రోజులేమీ బాగోలేదు. కొన్నాళ్లు బయటికి వెళ్లడం తిరగడం ఆపేసే. ఎల్లి మీ నాన్న తీసుకుని వస్తారులే బుక్స్. అక్కడ మేము కొన్ని ప్రాజెక్టు గురించి మాట్లాడుకోవాలమ్మా. చెప్తే వినవేంటి నువ్వు? బాబాయ్ ప్లీజ్, నువ్వైనా చెప్పు. చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది, రేపు కాలేజ్లో చూపించాలి మేము. సర్లే వదినా, బాగా ఇంపార్టెంట్ అంటుంది కదా, వెళ్ళనివ్వండి. నేను కూడా తనతో పాటు వెళ్తానులే. పదరమ్యా. ఈ ఊర్లో ఆడపిల్లలకి ఎందుకు ఇలా అవుతుంది? ఏం చేయలేకపోతున్నాను అని కోపంగా ఉంది. నా ఇంట్లో కూడా ఒక ఆడపిల్ల ఉంది. రమ్య అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. తనకేమైనా అయితే మేం తట్టుకోలేము. మిగతా ఆడపిల్లలు కూడా అంతే కదా. ఈ ప్రాబ్లంని ఇలానే వదిలేసి నేనిక్కడి నుండి వెళ్ళలేను. ఇంక ఇలాంటి పరిస్థితి ఏ ఫ్యామిలీకి రాకూడదు. ఏదో ఒకటి చెయ్యాలి. ఏమండి? ఎవరు మీరు? ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నారు? నేను ఊరికే చల్లగాలికి సరదాగా వచ్చాను. మీరు చాలా బాగున్నారండి. థ్యాంక్ యూ. మీరు కూడా చాలా బాగున్నారు. నిజంగానే చెప్తున్నారా? మిమ్మల్ని ఈ ఊర్లో ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. నేను ఈ ఊరికి కొత్తగా వచ్చాను, ఉదయాన్నే వచ్చాను. అయితే మీకు ఈ విషయం తెలియదనుకుంటా. ఈ ఊర్లో ఆడపిల్లలకి ఏదో జరుగుతుంది. దమ్ము ధైర్యం లేని వాళ్ళు ఎవరో ఈ పని చేస్తున్నారు. సిగ్గు లేకుండా దొంగచాటుగా రాత్రిపూట ఆడపిల్లల్ని పిచ్చివాళ్ళం చేస్తున్నారు. ఛీ, వాళ్లది కూడా ఒక జన్మేనా? నా ఎదురుగా వస్తే వాళ్ళని చంపేస్తాను. ఏంటిరా, ధైర్యం లేదా నాకు? చెప్పు. అవునురా, నేనే వాళ్ళని అలా మారుస్తున్నాను. ఇప్పుడు చెప్పు, చంపేస్తావా నన్ను? ఆల్రెడీ చచ్చిన దాన్ని ఎలా చంపుతావురా? ఈ ఊరిలో ఉన్న అమ్మాయిలందరినీ పిచ్చి వాళ్ళని చేస్తాను. ఇంక ఏ ఒక్క అమ్మాయి కూడా అలా కానివ్వను. వాళ్ళందర్నీ నేను కాపాడుతాను. నువ్వు నన్ను ఆపలేవు. దమ్ముంటే ఆపరా, చూద్దాం. నా ధైర్యం గెలుస్తుందో లేక నీ స్వార్థం గెలుస్తుందో చూద్దాం. చూస్తానురా.